దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనము. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకుని తల మీద ధూళి పోసుకుని వచ్చి రాజును దర్శనము చేశాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము నమ్మకమైన వారముగా మనుషుల ఎదుట దేవుని ఎదుట జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. సహజంగా ఈ లోకంలో మనకు అధికారం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, విజయము కలిగినప్పుడు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఎంతోమంది స్నేహితులు మన చుట్టూ చేరతారు. ఎంతోమంది బంధువులు కూడా చేరతారు. కానీ శ్రమలు, అవమానాలు ఎదురైనప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, నష్టాలు పాలైనప్పుడు మనతో నిలిచేవారు ఎంతమంది? సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్రలోనే అత్యంత దయనీయమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. సొంత కుమారుడైన అబ్షాలోమే తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించాడు. ప్రాణాలు దక్కించుకోవటానికి దావీదు మహారాజు ఒలీవల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా నడిచిపోతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో అహీతోపెలు లాంటి నమ్మకస్తుడైన ప్రధానమంత్రి కూడా శత్రుపక్షంలో చేరిపోయాడని దావీదుకు వార్త అందుతుంది. గుండె పగిలే ఆ వేదనలో దావీదు చేసిన ప్రార్థన, ఆ స్థలంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడే అర్కీయుడైన హూషై. చూడండి, బైబిల్ ఇతడిని రాజునకు తోడు అని సంబోధిస్తూ ఉంది. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 27వ అధ్యాయము 33వ వచనం మనం చూసినప్పుడు అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. చూడండి, మంత్రి ఎంత నమ్మకస్తులైతే మంత్రిగా పెట్టుకుంటారు. అటువంటి మంత్రి అయిన అహీతోపెలే తన కుమారుడైన అబ్షాలోముతో కలిసి కుట్రలో పాలు పొందాడు. అయితే అర్కీయుడైన హూషై మాత్రం రాజునకు తోడుగా, స్నేహితుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణము ఈ హూషైది. అయితే ఈ హూషై గురించి 2-3 దినములు మనము ధ్యానిద్దాము. ఈ హూషై అర్కీయుడు. అతడు ఎంత గొప్ప, చక్కని, నమ్మకమైన స్నేహితుడు చూడండి. దావీదు శ్రమలో ఉన్నాడని తెలియగానే హూషై సుఖంగా తన ఇంట్లో కూర్చోలేదు. నాకెందుకులే అనుకోలేదు. అతనితో చేరితే నాకు శ్రమలు కలుగుతాయి అనుకోలేదు. అతని ఇబ్బందిలో నేనెందుకు పాలు పొందాలి, నేను మౌనంగా ఉంటే సరిపోతుంది కదా అనుకోలేదు. అతడు వస్త్రములు చింపుకుని తల మీద ధూళి పోసుకున్నాడు. ఆ రోజుల్లో అది తీవ్రమైన దుఃఖానికి, పశ్చాత్తాపానికి మరియు సానుభూతికి గుర్తు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో ఎప్పుడైతే యోబుకు శ్రమ కలిగిందో అతని స్నేహితులు ఏం చేశారో చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదివినట్లయితే తెమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్డదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. ఎంత గొప్ప స్నేహము వీరిది చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, యోబు కష్టములో ఉన్నాడని, శ్రమలో ఉన్నాడని, అతడు సమస్తమును కోల్పోయాడని ఎరిగిన వారే వారు తమ స్థలములు విడిచి వచ్చారు.
దూరంన నిలుచుండి యోబు పరిస్థితిని చూచి దుఃఖించారు. ఎంతగా దుఃఖించారంటే ఒక్క మాట అయినను మాట్లాడక అతనితో పాటు మౌనంగా వారము దినములు ఉపవాసముండి నేలను కూర్చున్నారు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఇటువంటి స్నేహితులు నీకున్నారా? నాణెమునకు మరొక వైపు ఇటువంటి స్నేహం నీలో ఉందా? నిన్ను నమ్మిన నీ స్నేహితులు కష్టములో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉండగా నాకెందుకులే అనుకుంటున్నావా? వారి యొద్దకు వెళ్ళి వారిని ఓదార్చి, ధైర్యపరిచి ఆదరిస్తూ ఉన్నావా? చరిత్ర నుండి మరి ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే క్రీస్తు శకం 19వ శతాబ్దంలో లండన్లో గొప్ప ప్లేగు వ్యాధి వ్యాపించింది. ప్రజలంతా నగరాలు వదిలి పారిపోతూ ఉన్నారు. అది అంటువ్యాధి గనక చాలామంది ప్రాణ భయంతో తమ నగరాలు విడిచి, గృహాలు విడిచి ఆ ప్లేగు వ్యాధి ఉన్న స్థలము నుండి పారిపోతూ ఉంటే దైవజనుడైన చార్లెస్ స్పర్జన్ గారు మాత్రం రోగుల మధ్యలోనే ఉండిపోయారు. తన విశ్వాసుల కన్నీటిలో పాలు పంచుకుంటూ వారికి సేవ చేస్తూ క్రీస్తు ప్రేమను చాటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, సహోదరుని కంటే హత్తియుండు స్నేహితుడు కలడు అని ప్రభువైన యేసు చెప్పారు. మరి తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే గొప్పవారెవరునూ లేరు అని ప్రభువు చెప్పారు. మరటువంటి స్నేహము మనలో ఉందా? మరటువంటి నమ్మకత్వము మనలో ఉందా? అటువంటి స్నేహితులు నీకున్నారా? ఈరోజు హూషై నీకు నాకు నేర్పిస్తున్న పాఠము, శ్రమలో ఉన్నప్పుడు మన తోటి సహోదరుల కొరకు, మన తోటి విశ్వాసుల కొరకు, మన సంఘ సేవకుని కొరకు పరిచర్యలో ఎదుర్కొంటున్న ఇబ్బందులలో నీవు తోడుగా ఉంటున్నావా? లేదంటే స్వార్థపూరితమైన జీవితంలో సరే ఇష్యూ రిజాల్వ్ అయ్యాక చూద్దాం, ఇప్పుడు ఆ శ్రమల్లో వెళితే నేను కూడా సహాయం చేయాల్సి ఉంటుంది, ఈ శ్రమల్లో కలిస్తే నేను కూడా శ్రమ పడాల్సి వస్తుంది అని అనుకుంటున్నామా? ప్రభువైన యేసు మనం పడిపోయిన స్థితిలో మనల్ని విడిచిపెట్టలేదు కదా. మంచి సమరయుని వలె ఎన్నిసార్లు మనం పడిన స్థానమునకు, స్థితికి ఆయన వచ్చి ఎన్నిసార్లు ఆయన మనలను లేవనెత్తాడు. ఆయన ద్వారా మనం పొందుకున్న కృప, ప్రేమ, ఆదరణ, ధైర్యము మనం ఇతరులకు చూపిస్తూ ఉన్నామా? హూషై దావీదునకు తోడు, హూషై దావీదునకు స్నేహితుడు, హూషై ఎంతో నమ్మదగినవాడు. మరి అటువంటి నమ్మకత్వం నీలో నాలో ఉందా? కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు ప్రభువు. మరి అటువంటి నమ్మకత్వం నీలో నాలో ఉందా? మోషే నమ్మకస్తుడు గనక దేవుడు పిలిచాడు. నోవాహు నమ్మకస్తుడు గనక ఓడను కట్టే అవకాశం ఇచ్చాడు. యోసేపు తన సమస్త పనులలో నమ్మకత్వంతో ఉన్నాడు గనక ఫరో అంతటి వాడిని చేశాడు దేవుడు. దావీదు తన పనిలో నమ్మకస్తుడు గనక తన ప్రజలను అప్పగించాడు దేవుడు. మరి మనలో నమ్మకత్వం లేకుండా దేవుడు నీకు నాకు ఎందుకు బాధ్యతలను అప్పగిస్తాడు? మరి అటువంటి నమ్మకత్వం మనం ప్రదర్శిద్దామా? అటువంటి నమ్మకత్వం మన జీవితంలో ఉందా? అటువంటి నమ్మకత్వం మన సంబంధ బాంధవ్యాలలో, జీవిత భాగస్వామి పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, వ్యాపారంలో, ఉద్యోగంలో మనం కనపరుస్తూ ఉన్నామా? దానియేలు తన ఉద్యోగంలో ఎంత నమ్మకస్తునిగా ఉన్నాడు. అతను కొలీగ్స్ ఎవరు, తనతో పాటు పనిచేసేవారెవరు అతని పనిలో తప్పును పట్టుకోలేకపోయారు. కాబట్టి అతని భక్తి యొద్దకు వచ్చారు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్మకత్వానికి ఒక స్కేల్ పెట్టుకుంటే 1 నుంచి 10 వరకు దాని మీద పాయింట్స్ ఉంటే ఆ నమ్మకత్వం అనే స్కేలులో నీకు ఎన్ని మార్కులు వస్తాయి? హూషై వంటి నమ్మకత్వము మనలో ఉందా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, హూషై ఎటువంటి నమ్మకమైన స్నేహితుడో ఈరోజు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, దినములు ఎంత చెడ్డగా ఉన్నాయంటే ప్రభువా, నమ్మకస్తులను కనిపెట్టుట, నమ్మకస్తులను కనుగొనుట ఎంతో కష్టతరమైపోతుంది. అటువంటి లోకంలో, అటువంటి రోజులలో ప్రభువా, నమ్మకమైన వారముగా నీ ఎదుటను, మనుషుల ఎదుటను, మమ్మలను నమ్మిన వారి ఎదుటను
మా స్నేహితుల ఎదుటను అటువంటి నమ్మకత్వమైన జీవితము జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి కృప చూపించండి. అంత మాత్రమే కాదు గాని ప్రభువా, అటువంటి నమ్మదగిన స్నేహితులను మాకు దయచేయండి. ప్రభువా, కష్టము కలిగినప్పుడు అహితోపయుల వలె వెన్నుపోటు పొడిచేవారు కాదు గాని హూషై వలె నమ్మదగిన వారిని సంపాదించుకునే కృప మాకు దయచేయండి. నీ కృపతో నింపి నడిపించమని ప్రభువా, ఎవరైతే శ్రమలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నారో వారికి హూషై వలె నీవే తోడై ప్రభువా బలపరిచి ఆదరించి కృపచూపుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.